మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ప్రతి ఒక్క దర్శకుడు కోరుకుంటుంటారు. సీనియర్ దర్శకుల నుంచి యంగ్ డైరెక్టర్స్ వరకు అందరూ ఛాన్స్ వస్తే ఒక్క సినిమా అయినా ఆయనతో చేయాలని వెయిట్ చేస్తుంటారు. ఆ లిస్టులో సంపత్ నంది కూడా ఉన్నారు. మెగా వారసుడు రామ్ చరణ్తో కలిసి సినిమా చేసిన దర్శకుడు ఎప్పటికైనా చిరుతతో వర్క్ చేయాలని ఆశపడుతున్నారు. ఓదెల 2 ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంపత్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఏమైంది ఈవేళ చిత్రంతో డైరెక్టర్గా పరిచయమైన సంపత్ నంది ఫస్ట్ సినిమాతోనే మంచి సక్సెస్ సాధించారు. దీంతో రెండో సినిమాకే ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో వర్క్ చేసే ఛాన్స్ కొట్టేశారు. 2012లో రచ్చ అనే పేరుతో తీసిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దగ్గర రచ్చలేపింది. అయినప్పటికీ సంపత్ స్టార్ హీరోలతో సినిమాలు అవకాశాలు అందుకోలేకపోయారు. మెగా హీరోలతో అనుకున్న ప్రాజెక్ట్స్ కూడా పట్టాలెక్కించలేకపోయారు. 15 ఏళ్ల కెరియర్లో కేవలం 5 సినిమాలను మాత్రమే డైరెక్ట్ చేయగలిగారు. దీనిపై సంపత్ నంది స్పందించారు. నేను సినిమాలు చేయడానికి పరిగెత్తను. గంజా శంకర్ అనే సినిమా కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టి కథ రాసుకున్నాను, కానీ అది మెటీరియలైజ్ అవ్వలేదు. నేను దాని గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. 1.5-2 ఏళ్లు పోయిందని డల్ అయిపోయాను. కానీ ఇది జరగలేదంటే కథ స్క్రీన్ మీదకు రావాల్సిన అవసరం లేదేమో, ఇప్పుడు కాదేమో అని అనుకున్నాను. సినిమా జరగకపోతే దాని వెనక ఏదో బలమైన కారణం ఉందని నేను భావిస్తాను. అలా పాజిటివ్గా తీసుకుని ఇంకో కథ రెడీ చేసుకోవడానికి మరో 6 నెలలు పట్టింది. నాకు నచ్చకపోతే ఏదైనా వదిలేస్తాను. మధ్యలో 2 కథలు చేసి వదిలేశాను. మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేశాను. అందుకే తక్కువ సినిమాలు వచ్చాయి అని సంపత్ నంది అన్నారు. నేను ఇండస్ట్రీకి వచ్చి 13 నుంచి 14 ఏళ్ళైనా నా దగ్గర పెన్ను పేపర్ ఉంటే ఇంకో 25 ఏళ్ళు సినిమా చేస్తా. నాకు ఆ కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి అస్సలు బాధపడను. ఇన్సెక్యూరిటీ లేదు. అందుకే ఎవరిని కలవను అని సంపత్ చెప్పారు. రచ్చా సినిమా ఇప్పుడు వస్తే తనకు ఎంత పేరు వస్తుందో చెప్పలేను, కానీ కలెక్షన్స్ మాత్రం 500 కోట్లు వస్తాయేమో అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కోసం బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేశాను. ఏడాది పాటు ఆయనతో ట్రావెల్ చేశానని, కానీ సినిమా చేయలేకపోయానని అన్నారు. ముందే బౌండెడ్ స్క్రిప్ట్ ఇస్తానని, దాంతో చిన్న చిన్న డైలాగ్స్ మినహా ఏమైనా మార్పులు చేయడానికి తాను ఇష్టపడనని తెలిపారు. పవన్తో సినిమా ఎందుకు పట్టాలెక్కలేదనే దానికి ఇప్పటికీ తన దగ్గర సమాధానం లేదని అన్నారు. మరో సినిమా చేద్దాంలే అని సానుకూలంగానే పవన్ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చానని చెప్పారు. 3 ఏళ్ల క్రితం చిరంజీవికి ఓ కథ చెప్పానని తెలిపిన సంపత్ నంది ఈ ఏడాదిలో ఇంకో కథ వినిపించానని, అది ముందుకు వెళ్తుందని నమ్మకంగా ఉన్నారు. కాకపోతే ఎప్పుడు జరుగుతుందనేది మెగాస్టార్ చేతిలోనే ఉందన్నారు. రామ్ చరణ్తో రచ్చ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసి కూడా ఇప్పటి వరకు మళ్ళీ ఆయనకు కథ చెప్పలేదు. అయినా ఇద్దరం కలుస్తాం, మాట్లాడుకుంటాం. ఫోన్ చేసి నా సినిమాల గురించి మాట్లాడతారు, కానీ నా కథ సూట్ అవుతుందని ఎప్పుడూ నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదు. త్రిపుల రంగస్థలం తర్వాత దానికి మించి అద్భుతమైన కథ అనిపిస్తే ఆయన్ని కలిసి చెప్తాను అని దర్శకుడు చెప్పుకొచ్చాడు.